హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్స్. ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏదో రైస్ చేసేస్తున్నానని చెప్పేసి కరెక్ట్గానే గెస్ చేశారు. నేను మష్రూమ్ రైస్ చేస్తున్నాను. చూడండి, మష్రూమ్స్ ఫ్రెష్ మష్రూమ్స్ తీసుకోండి. ఫ్రెష్గా లేకపోతే కనుక అవి కొంచెం వగరు వచ్చే ఛాన్స్ ఉంటాయి. మష్రూమ్స్ మాత్రం కొంచెం అవి చూసి తీసుకోండి. పైన బ్లాకిష్ లేకుండా వైట్గా ఉండాలి. అలా అలా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట. అవి అయితే మీకు బాగుంటాయి. అండ్ అల్లం తరుగు తీసుకున్నాను. వెల్లుల్లిపాయ వేయను కదా, అల్లం తరుగు వేసాను. అల్లం తరుగు, పచ్చిమిర్చి, మనకు కావాల్సినవి వచ్చేసి మష్రూమ్స్, పెప్పర్ పౌడరు, చిల్లీ సాసు, సోయా సాస్, టమాటో, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఇవి కావాలి మనకి. నేను జస్ట్ చెప్తున్నాను, చూపించట్లేదు. ఫస్ట్ ఆయిల్ వేసేసి అల్లం తరుగు, పచ్చిమిర్చి వేగాక మష్రూమ్స్ వేసాను. మష్రూమ్స్ దానికి అవే వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఆ వాటర్లోనే అవే మగ్గిపోతాయి, ఫాస్ట్గానే అయిపోద్ది. మష్రూమ్స్ తొందరగానే ఫ్రై అయిపోతాయి ఆయిల్లో. ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్స్, వెల్లుల్లి కొంచెం తినట్లేదు, అందుకని అవి వేయలేదు. దాని తర్వాత యాక్చువల్గా టమాటాలు రైస్లో వేయద్దు, కానీ నాకు గ్రేవీ రావాలి కదా, ఉల్లిపాయలు వేయట్లేదని టమాటా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసాను. అలా ఫ్రై చేసేసుకోవాలి అన్నిటినీ కూడా. ఇందులో నేను బఠానీ వేస్తున్నాను, అంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. బఠానీలు కొంచెంసేపు ఒక 15-20 పచ్చి బఠానీ అనమాట, 15-20 మినిట్స్ నానబెట్టేసి బాయిల్ చేశాను. ఎందుకు బాయిల్ చేసేస్తే తొందరగా అయిపోద్ది అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై అవ్వవు బఠానీ, అందుకని నేను బాయిల్ చేశాను. చూడండి, అలా గ్రేవీ వచ్చేస్తాయి టమాటో అంతా, మష్రూమ్స్. ఆనియన్స్ వేస్తే కనుక టమాటోలు వేసే పని ఉండదు. టమాటాల ప్లేస్లో ఆనియన్స్ వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. టమాటో నచ్చితే వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు ఫ్రైడ్ రైస్లో ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, అందుకని కరివేపాకు వేస్తాము. కరివేపాకు రైస్ వేసిన తర్వాత కూడా వేయచ్చు, కానీ ముందైనా కానీ వేసుకోవచ్చు. బఠానీ బాయిల్ చేశాను కదా, ఆ బఠానీలు వేసాను. నార్మల్ ఎల్లో బఠానీ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ బఠానీ అయినా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. అంటే కొంచెం జస్ట్ డిఫరెంట్గా చేశాను. బఠానీ ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. క్యాషూ నట్స్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నేను వేయలేదు ఇందులో. తర్వాత నేను అన్నిట్లో వేస్తాను కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ నేను అన్నిట్లో వాడతాను, వెజ్ కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బయట ఉన్న పౌడర్ కన్నా ఇంట్లో బాగుంటుంది. జస్ట్ లైట్గా ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఏ కర్రీలోనైనా, నాన్ వెజ్లోనైనా, వెజ్లోనైనా అప్పటికప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. బయట కొన్నదానికి మనం ఇంట్లో చేసుకున్న దానికి చాలా టేస్ట్ వేరియేషన్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా మొత్తం ఫ్రై చేస్తాను. టమాటా, బఠానీ, మష్రూమ్స్ అన్నీ చూసారు కదా, గ్రేవీ వచ్చేసింది. తర్వాత కొంచెం చిల్లీ సాసు, సోయా సాస్ వేసాను. అంటే సాసులు సమ్మర్లో ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే సాసులు వేయటం వల్ల తొందరగా పాడైపోద్ది అనమాట. మనం అప్పటికప్పుడు వేడిగా చేసుకుని తినడానికి బాగుంటుంది, కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ మనం అలా పెట్టేసుకుంటే కనుక అది కొంచెం పాడైనట్టు ఉంటుంది సాసులు వేయటం వల్ల. మనం వేడిగా అప్పటికప్పుడు చేసేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. సాసులు లేకుండా కూడా బాగానే ఉంటుంది. అండ్ రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను, రైస్ వేసాను.
కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి రైస్ కలిపేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటాము, కొంచెం స్పైసీనెస్ వస్తుంది. అంటే నేను మసాలాలు ఏమీ వేయలేదు కదా, అందుకని పెప్పర్ పౌడర్ వేసుకుంటాను. కొంచెం స్పైసీనెస్ వస్తుంది అనమాట. స్పైసీ ఇష్టపడిన వాళ్ళు పెప్పర్ పౌడర్ స్కిప్ చేయొచ్చు, కానీ కొంచెం లైట్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ట్రై చేయండి, ఒకసారి కొత్తగా ట్రై చేశాను. మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. శివాన్ దేవి వ్లాగ్స్. చూడండి, అలాగ మొత్తం అంతా కలిపేసేయాలి. రైస్, ఆ గ్రేవీ అంతా కూడా కలిపేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర ఎందులో అయినా నేను కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట, బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి. ఈవెన్ వెజ్ కర్రీస్లో అయినా కూడా. రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇది ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుకోండి, బాగుంటుంది ఇందులో. కొంచెం స్పైసీనెస్ అది తగ్గుతుంది. నిమ్మకాయ పిండుకొని తినేసేయండి. ఉల్లిపాయ నంచుకునే వాళ్ళు నంచుకొని తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.